అరే అదని అడుగుతుండే ఎవరినొకరు పంపిరా పోయి. సరే అన్నా ఎవరు లేరంట. ఈయనబ్బా ఎక్కడ సచ్చారు అందరూ? అరే అన్నా ఇవాళ వీకెండ్ కదా, ఈ రాత్రి ఎవరు దొరకరు. రే లపాకి కోసం చూస్తుంటే లాలీపాప్ దొరికిందేంట్రా? అవునా, ఆ వచ్చేది ఎట్లుండేదేమో గానీ ఇది మాత్రం మస్తుందనా, మస్తుందా? అవునా ఆగు ఆగు ఆగు, కత్తిలాగున్నావే. దా బండి నేను మీరు అనుకున్నట్టు కాదు. దావే పవర్ఫుల్ ఉంది, వస్తా. వచ్చేసా. అరే దొరికిపోయావు, ఇప్పుడు ఎక్కడ వెళ్తావు డార్లింగ్? వద్దు. తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నా, పని అయ్యాక దాన్ని వదిలేస్తాను, వెళ్ళ. క్షణంలో మాయమైపోయాడు. నా బామ్మర్తిని చంపినోడు రొమ్ము విరుచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాణ్ణి చంపామన్న భ్రమలో తిరుగుతున్నారు. చెత్త నా కొడకల్లారా, సిగ్గులేదురా? మన ఆజాన్ని చంపినోడు ఇదేనా? నరకండ్రా కొడుకుని. అన్నా 1 minute నేను మీతో మాట్లాడాలన్నా, ఆ తర్వాత మీ ఇష్టం. వదలండ్రా. అన్నా మీ బామర్ది నేను కావాలని చంపలేదన్నా, అతనేదో తాగేసి నా ఫ్రెండ్ని రేపు చేయబోతుంటే అడ్డుపడ్డానంతే. ఆ గొడవలో మీ బామర్ది చనిపోయిన విషయం కూడా మీ వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు. అలా జరుగుతుంది అనుకోలేదన్నా, దయచేసి అర్థం చేసుకున్నాను, క్షమించండి అన్నా. నీకెంత ధైర్యం ఉంటే నా బామ్మర్దినే చంపి నా ఇంటికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతావురా? ధైర్యం కదన్నా, భయం. బ్రతకాలన్న ఆశ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్న. నేను కత్తి పట్టుకున్న స్టేట్ రోడీని కాదు, కాల్ ఎగరేసుకుని తిరగడానికి స్ట్రీట్ రోడీని కూడా కాదన్న. నేను ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అన్నా. అన్నా నేను చేసిన తప్పుకు నన్ను ఆల్రెడీ చంపేశారన్నా. ఏదో నా అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. అది నీ అదృష్టం కాదురా, ఈ చెత్త నా కొడుకుల చేతగానితనం. ఏదేమైనా అది నా అదృష్టమే కదన్నా. ఏంట్రా అదృష్టం అదృష్టం అంటావు? నిజంగా నువ్వు అదృష్టవంతుడివైతే ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకో చూద్దాం. నేను తప్పించుకోవడానికి రాలేదన్నా, నా తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను. నువ్వు బలుపుతో మాట్లాడుతున్నావో భయంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నావురా. కన్విన్సింగ్ గానా? ఆడు భయంతో మాట్లాడలేదన్నా, బలుపుతో మాట్లాడుతున్నాడు. నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకు, నరికేయండి. ఎలా మైఖేల్? తలదించుకున్న వాడి తల ఎలా నరకను? తలక ఎత్తుమోనా? నువ్వు అదృష్టవంతుడివి కదా, నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపో, బతకడానికి ట్రై చెయ్యి. గడువు దాటితే వదిలేస్తా, దొరికితే నరికేస్తా. పో. చాలా థ్యాంక్స్ అన్నా, కానీ 1 నెల రోజుల్లో నువ్వు ఎప్పుడు చంపేస్తావని భయంతో నీ నుంచి నేను పరిగెత్తి ఏదో ఒక రోజు ఆ టెన్షన్ లో నేనే పోతాను. 1 నెల రోజులు వద్దన్నా, 1 వారం రోజులు పెట్టుకుందాం. ప్లేస్ మన వైజాగే. ఈ 1 వారం రోజులు ఫ్రెండ్స్ తో ఆర్కే బీచ్ లో మందు కొడతా, జగదాంబ సెంటర్ లో టీ తాగుతా, నీకు అందుబాటులో ఉంటానన్నా. ఈ వారంలో నన్ను చంపే, లేదా నన్ను వదిలే. సరే పోరా, సరే పోరా.
ఈ వారం రోజుల్లో నిన్ను చంపకపోతే వదిలేస్తా. థ్యాంక్స్ అన్నా. మై కేర్. చంపేస్తానన్నా. ఏమయ్యా, సిగరెట్ తాగితే ఏమొస్తుంది? ముందు పొగొస్తుంది, తర్వాత దగ్గొస్తుంది, ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్. రాయిస్తావా? నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా. ఏంటో అంత మాట అనేసావు? భయపడకు, ఈ పోతో ఏం రావాలేవు, ఛాయ్తో వస్తావు. ఈ ఫోటోలో నా మనిషి కనబడితే దీని ఎన్నుకున్న నంబర్ కి ఫోన్ చేయి, 10,000 ఇస్తా. ఏమంటారా? అలాగే అన్నా. అరే బండి స్టార్ట్ చేయరా. పోనీ. ఈ బంపర్ ఆఫర్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది. తల్లి మాలతి మాలతి తమ్ముడు చెప్పండి సార్. ఆ ఫోటోలో ఉన్న ఫేస్ ఒకసారి రివీల్ చేయమ్మా. అమ్మదీనమ్మా చచ్చింద్రా గొర్రె. రిషి హైదరాబాద్ వెళ్ళాక స్టైల్ ఎక్కువైందిరా. రిషి వాళ్ళు 10,000 డిసైడ్ చేశారా? నువ్వేంటే కూల్ గా ఉన్నావు, ఒక బోట్ పట్టుకు వెళ్ళిపోరా. రే నా లైఫ్ గురించి నాకేం టెన్షన్ లేదు, నీకు ఎందుకురా? దా కూర్చో. మొన్న ఏదో అమ్మాయి అన్నావు, ఏదో ప్రాబ్లం అన్నావు, చెప్పు సాల్వ్ చేద్దాం. నీ అబ్బా బాగా ఒళ్ళు పరుచుకుని కూడా దాబాగలి తందూరు రేట్ అంతా అని అడిగిందంట. ఈ సిచ్యువేషన్ లో నా లవ్ స్టోరీ అవసరమా? ఎవర్రా అమ్మాయి? నేను చెప్పను. హే, ఆ అమ్మాయి పేరు మాలతి, వాళ్ళ అన్న పేరు భూపతి. భూపతి ఎవరు? అదే రాని విలన్. బాబా నీ పెళ్లి నేను దగ్గర నుంచి జరిపిస్తాను బావా, నన్ను నమ్ము. ఏంటోరా బాబు, అప్పుడప్పుడు నేను నమ్మాలనిపిస్తుందిరా. నేను నమ్ముకుని ఎప్పుడు బతికేవలే గానీ చెయ్యి. ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయి. ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో, ఏం చేస్తుందో కనుక్కొని చెప్పు. ఎందుకురా? చెయ్యి బే, స్పీకర్ ఆన్ చేయి. లవ్ యూ రా నాన్న. లవ్ యూ టూరా తల్లి. డెప్త్ ఎక్కువైంది. రే ముద్దులా మ్యాటర్లోకి రా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు తల్లి? ఎల్లో కలర్ నైటీ. ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఏంటో చెప్పు నాన్న. నీకు మళ్ళీ చేశాను తల్లి. ఓకే. లవ్ యూరా. ఏడ్చేలే ఫోన్ చేసుకోరా. షిప్ నుంచి 2 రోజుల్లో లోడ్ దించేయాలి. అరే బ్యాలెన్స్ ఉందిరా, చేసుకో. మా ఫ్రెండ్ చాలా రిచ్లే, ఆడే చేస్తాడులే. ఇదిగో చూడు, చెప్పానా? ఏం పులి, ఏం చేస్తున్నావు? రేయ్, నేను పులినని తెలిసి కూడా నాకు మిస్ కాల్ ఇచ్చావా? నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్టర్ రా, ఆడిస్తా ఆట. ఎవడ్రా నువ్వు? ఎల్లో కలర్ నైటీలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉందిరా. ఫేస్ ప్యాక్ వేసుకుని ఫేస్ కనిపించకపోయినా మీ సిస్టర్ సూపర్. ఎవరు? అన్నయ్య? రేయ్, ఎక్కడున్నావురా? ఇంత చెప్పిన ఎర్రీ ఫ్లవర్ లో ఎక్కడున్నా అంటావేంట్రా? 10 నిమిషాల్లో మీ చెల్లెని ఎత్తుకెళ్ళిపోతా. మగాడివైతే ఆపుకో. రే ఏమైందిరా? రేయ్, కనీసం ఇప్పటిదాకా పార్ట్ లో కలుస్తున్న వారం రా. నా బతుకు కలుగురు దిక్కులేదు. రే డోంట్ వరీ రా. నువ్వే నా వర్రి, నీ మా పర్రి. అల్గో నమస్తే అన్నా. ఏంటన్నా చంపడానికి వచ్చారా? ప్రభు ముందు ఎందుకన్నా అలా బయటకు వెళ్దాం. రేయ్, నీకు 3 రోజులు టైం ఇస్తున్నా. జీవితంలో మిగిలిన కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకో. 4వ రోజు చస్తావు. చాలా థ్యాంక్స్ అన్నా. రేయ్ పదండ్రా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారన్నా? సెటిల్మెంట్ కి వెళ్తున్నాం. యా అన్న నేను వస్తానన్నా. అది పోతుంది సినిమాకి కాదు, సెటిల్మెంట్ కి. తేడాలు వచ్చినాయనుకో ప్రాణాలు పోతాయి. తొక్కలో ప్రాణాలు ఎలాగో పోతాయి, మీరే తీసేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సెటిల్మెంట్ చూడాలని కోరికన్నా, సినిమాలో తప్ప ఎప్పుడు బయట చూడాల. ప్లీజ్ అన్నా నేను వస్తా. అంటే అది కాదు అని నువ్వే చెప్తావరా? నేను చెప్పాలి. నువ్వెక్కడా? అన్నా నువ్వు ఎవరైనా ప్రేమించావన్నా? ఓ చెట్టీలు వేసుకున్నప్పుడు శ్రీదేవిని, ప్యాంట్లు వేసుకున్నప్పుడు సిమ్రాన్ని, మరి ఇప్పుడు ఇలియానని. ఏం చేసుకోనికే? సంకలేసుకు తిరగడానికి. అన్నా నమస్తే అన్నా. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? అన్నా అది చేద్దామని ఆడికి పోతున్నామన్నా. అంత లోపల జరిగిందన్నా. ఈ జరిగాడు ఇక్కడ ఉన్నాడన్నా. ఏం జరిగింది? ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఎవడు లేడన్నా? ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా?
సాయంత్రానికల్లా ఆడ తల మీ ముందుంటుందన్నా. ఏమైందన్నా ఇడు నువ్వు? జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా, రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి. ఈ సందులోనే ఉన్నాయిగా. అందులోనే ఉన్నాయన్నా. అమ్మో అయిపోయాం. అన్నా జీప్ రెడీ అయింది. అన్నా జీప్ రెడీ అయిందంట. మైకేల్ అన్నా. మీ పని మీరు చూసుకోండి. అట్టగన్నా. అన్నా రిషికి ఆ. 3 రోజుల టైం ఇచ్చినావు కదా, 2 రోజులు ఉంది కదా, మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఎట్లా చంపుతావు అన్నా? దగ్గర చెప్పరా బండి తెస్తావు.